ఈ వరి 2016లో స్టార్ట్ చేసామండి. అప్పటి నుంచి మొత్తం పూర్తిగా సీడ్ టు సీడ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. ఇది రకం వచ్చి బీపీటీ 5208 ఉంది, సాంబమిశ్రులు అంటామండి. ఎందుకు పడిపోలేదంటే ఈ యూరియా గట్ట ఏమి కెమికల్ వాడలేకుండా ఈ జీవామృతం గర్జామృతం గ్రోత్ మరీ హైట్ కాకుండా సమానంగా పెరిగింది గ్రోత్. ఇదిగోండి ఏరు స్ట్రాంగ్గా ఉందండి, దుబ్బు కూడా స్ట్రాంగ్గా ఉండటం వల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకపోతే పడలేదండి. మెయిన్ రీజన్ అదేనండి. ఏరు వేస్తే బాగుంది, అనుకున్న న్యూట్రియన్స్ మొక్కకు అందిని. కషాయాలు కూడా వాడటం వల్ల ఏమైందంటే మొక్క గ్రోత్ బాగుందండి. పడిపోయిందేమో వేరే వ్యవస్థ తక్కువ ఉందండి. యాభై 52-048 వేసామండి. దీని ముందు కెమికల్గానే వేసామండి. ఇది డిఏపి 2 బస్తాలండి, యూరియా 2, పొటాషు 1 అండి. మన మంట వచ్చిన గాలికి బోరువై పడిపోయిందండి. చేను ఎక్కువ పడిపోయి పంట బాగా నష్టం వచ్చిందండి. ఈ కొయ్యడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. కింద మొలకలు కూడా వచ్చేసినాయండి. ఎకరానికి 35,000 వరకు అయినాయండి. ఈ రసాయనిక ఎరువుల వల్ల ఈ తోటగా పెరిగిపోయినాయండి బాగా. వేరే అవస్థ కానీ ఈ స్టమ్లో శక్తి లేదండి వీటికి.